మిత్రమా, డబ్బు లేకపోవడం అసలైన దరిద్రం కాదు, సద్గుణాలు లేకపోవడమే అసలైన దరిద్రం. సమయం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి కాదంటారా? నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. అసలు భార్యాభర్తల బంధం అంటే వారి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత తగ్గకపోవడం. అర్థమైందనుకుంటా. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు అని అంటారు కొందరు, కానీ వాళ్లకు తెలియదు ప్రేమ ఉన్న చోటే అనుమానం కూడా ఉంటుందని. ఎందుకంటే అది వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం కాదు, వాళ్ళ ప్రేమ తమకు మాత్రమే దక్కాలనే స్వార్థంతో ఉంటారు. ఇది తెలియక చాలామంది పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత విడిపోతూ ఉంటారు. నిజమైన ప్రేమ విలువ నిజాయితీగా ప్రేమించే వారికే తెలుస్తుంది. ప్రేమ ఉన్న చోట కోపడడం, అలగడం సహజం. ఇలాంటి వాళ్ళకి నటించడం రాదు. వాళ్ళని ఎప్పటికీ వదులుకోకండి. ఏ బంధమైనా అందులో ఇద్దరూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడే ఆ బంధం ఎల్లకాలం చెదిరిపోకుండా ఉంటుంది కాదంటారా? ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరూ కూడా చెప్పలేరు. సమయం కన్నా వేగంగా మారే మనుషుల మధ్య ఉన్నాం. అందరూ మనవాళ్ళు అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పటి లోకం యొక్క తీరు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో, ఎదుటివారి మంచితనాన్ని చేతగానితనంగా చూడటం కూడా అంతే తప్పు.